హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బీట్రూట్ సాగు అండి, పూరీ కర్రీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. ముందుగా నేను 1/2 కిలో అయితే బీట్రూట్ తీసుకున్నానండి. కొద్దిగా ఉప్పు, పసుపు కూడా ఇందులోకి వేసి పెట్టేసుకున్నాను. పప్పుల పొడి అండి, పోపు కోసం జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, బఠానీ, టమాటో, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కారానికి సరిపడా మిరపకాయలండి. మనము ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నామండి. ఇందులో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాము. అలానే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, బఠానీ, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ వేసుకుందాము. చూడండి, పచ్చివాసన పోయి బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనకి తగినంత వాటర్ని అయితే పోసేసుకొని ఒక 4 స్టీమ్స్ వచ్చే వరకు కుక్ చేసేసుకుందామండి. 4 స్టీముల తర్వాత ఎంత చక్కగా ఉడుకుతుందో ఇప్పుడు మనము పప్పుల పొడిని వాటర్లో కలిపేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుందామండి. మరీ ఎక్కువ పప్పుల పొడి వేసేసుకుంటే ఫ్లేవర్ అనేది వేరు వస్తుందండి. దానికి తగ్గట్టు వేసేసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు ఇలా కుక్ చేసుకుంటే చిక్కబడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత ఎంత చిక్కగా అయిపోయిందో. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి బీట్రూట్ సాగు రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి కామెంట్స్ కూడా పెట్టండి.